the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశం ఆతిథ్యంలో భారత్ వేదికగా తొలిసారి జరుగుతున్న వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశాలకి సంబంధించి. సో ఇక్కడ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసే ముందు కొన్ని బేసిక్స్ చూద్దాము. యునెస్కో గురించి తరచూ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం, చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ ప్రధాన కేంద్రం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధ సంస్థల వార్తల్లోకి వస్తే వాటి యొక్క ప్రధాన కేంద్రాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ప్యారిస్. ఈ సంస్థ 1945 నవంబర్ 16 రోజున ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి, వారసత్వం, మన చరిత్రకు నిదర్శనంగా, నిలువుటద్దంగా ప్రతిబింబిస్తున్న కట్టడాలను కానీ, ప్రాంతాలను కానీ, సంస్కృతులను కానివ్వండి గుర్తిస్తూ ఉంటుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెబుతూ, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెబుతూ, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని చెప్తూ చాలా లిస్టుల గురించి మనం చూస్తూ ఉంటాం. సో ఇంతటి యునెస్కో ఆధ్వర్యంలో ఒక సదస్సు మన భారతదేశం, మన దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిన్నటి రోజున జూలై 21వ తేదీన ప్రారంభమైంది. ప్రారంభోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరయ్యి మన సంస్కృతి, మన వారసత్వం, పురాతన ప్రాంతాల యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడారు. ఉదాహరణకు తీసుకుంటే తమిళనాడులోని తాంజావూరులో ఉన్న బృహదీశ్వర టెంపుల్ ప్రత్యేకతల గురించి కానివ్వండి, అది ఆల్రెడీ భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ టెంపుల్ ప్రత్యేకతల గురించి కానీ ఇలా మాట్లాడారు. సో ఇక్కడ అవుట్కమ్, ఈ సమావేశం అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు జరుగుతుంది. అవుట్కమ్ ఏంటంటే భారతదేశంలోనే కానీ లేదా ప్రపంచంలోనే కానీ కొత్తగా వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఏమేమి గుర్తింపు పొందినాయి, ఇటువంటి వాటిపైన మనం చూసే అవకాశాలు ఉంటాయి. ఇంకా అన్నీ అనుకూలిస్తే భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో, మీకు చాలాసార్లు చెప్పాను, మైదమ్స్ అని లేదా చరాయ్ దియో అని చెప్పేసేసి, ఒకప్పటి అహోం రాజవంశీయుల కాలం నాటి సమాధులు అని చెప్పేసి, ప్రపంచం మొత్తానికి ఈజిప్ట్ పిరమిడ్స్ ఫేమస్. కానీ భారతదేశంలో అంతకు మించిన అద్భుతమైన కళారూపాలు ఉన్నాయి మైదమ్స్. అవి వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తింపు పొందే అవకాశాలు చాలా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. చూద్దాం అవుట్కమ్. ఈ మీటింగ్ సమావేశం అయ్యే వరకు భారతదేశంలోని ఏ ప్రాంతాలకు వరల్డ్ హెరిటేజ్ గుర్తింపిస్తారు లేదా ప్రపంచంలో ఏమేమి వస్తాయో చూద్దాం. సో ఇక్కడ వారసత్వ కట్టడాల పరిరక్షణ ధ్యేయంగా పనిచేసే వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ 46th సమావేశాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది. 31 జూలై వరకు జరుగుతాయి. మొదటిసారి మన దేశం ఆతిథ్యం ఇస్తుంది. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఓద్రే అజులైతో పాటు 150 దేశాల నుంచి దాదాపు 2000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడానికి వచ్చిన 27 నామినేషన్ల పరిశీలన అండ్ ప్రస్తుతం దీనిలో ఉన్న 124 కట్టడాల పరిరక్షణ నివేదికలు అవన్నీ కూడా ఇందులో చేర్చిస్తారు. కొత్త ప్రతిపాదనలో మన దేశం నుంచి మైదామ్స్ అస్సాం రాష్ట్రం కూడా ఉంది, గుర్తుంచుకోండి. అండ్ వార్తలో నిలిచిన వ్యాధుల గురించి, వాటికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ల గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి. ఇటీవల చాందీపూర కలకలం అని చెప్పేసి, గుజరాత్, రాజస్థాన్ అని చెప్పేసి, కరోనా తర్వాత చాలా కొత్త వ్యాధుల పేర్లు, వింత వ్యాధుల పేర్లు వింటున్నాం మనం. వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఇక్కడ కేరళలో మరొకసారి నిఫా వైరస్ కలకలం రేపింది. సో నిఫా అదేంటో అర్థం కాదు. భారతదేశంలో కొత్త రకమైన వ్యాధులు, కేసులు లేదా అవుట్బ్రేక్ కనబడుతుంది అంటే ముందుగా కేరళ రాష్ట్రం బయటపడుతూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తూ ఉంటే నిఫా అనేది 1999లో ఈ వైరస్ని తొలిసారి గుర్తించారు. ఇది ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాల్లో ఉంటుంది. వాటి నుంచి ఇతర జంతువులకు, మనుషులకు సోకుతుందంట. వైరస్ ఉన్న గబ్బిలాలతో మనుషులు కాంటాక్ట్ అయినా వాటి లాలజలం లేదా అవి వాలిన ఆహార పదార్థాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందంట. ఒకసారి మనుషులకు సోకితే వారి నుంచి ఇతరులకు వ్యాపిస్తుంది. మరి చికిత్స ఏంటి ఈ నిఫా డిసీజ్కి? నిఫా వైరస్ను ఎదుర్కొనే యాంటీవైరల్ వైద్య చికిత్స ఏది ఇప్పటివరకు లేదు. వైరస్ సోకిన వ్యక్తిని లేదా రోగిని ఐసోలేషన్లో ఉంచాలి. రోగ లక్షణాలను గుర్తించి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా తలనొప్పి, వాంతులు, హెవీ ఫీవర్, కండరాల నొప్పులు, ఇటువంటివి ఈ వ్యాధి సోకిన వారికి కనిపించే లక్షణాలు, గుర్తుంచుకోండి. కేరళలో మరొకసారి అవుట్బ్రేక్. సో ఇక్కడ చూస్తే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ రీసెంట్గా కొన్ని ఎస్టిమేట్స్ రిలీజ్ చేశారు. 2050 నాటికి భారత్లో
వృద్ధుల జనాభా రెట్టింపు అవుతుందని చెప్తున్నారు. వృద్ధుల జనాభా. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2050 నాటికి వృద్ధ జనాభా రెట్టింపు అవుతుందట భారత్లో. ఐక్యరాజ్య సమితి జనాభా కార్యకలాపాలను యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వారు రీసెంట్గా రిలీజ్ చేశారు. వృద్ధాప్యంలో మహిళలు ఒంటరితనం, పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉన్నట్లు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ భారత అధ్యక్షురాలు ఆండ్రియా వాజ్నార్ గారు రీసెంట్గా తెలిపారు. వీరి కోసం మహిళల ఆరోగ్య సంరక్షణ, గృహాలు, పెన్షన్ వంటి పథకాలపై ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించాల్సిన అవసరం వస్తుందని అభిప్రాయపడుతున్నారు. 2050 నాటికి 60 మిలియన్లకు చేరుతుందని వివరించారు. 2050 నాటికి దేశంలో 50% పట్టణాలు ఉంటాయని అంచనా వేయడం జరిగింది. దీంతో మురికివాడల పెరుగుదల, వాయు కాలుష్యం, పర్యావరణ సమస్యలను తీర్చడానికి భారత్ స్మార్ట్ సిటీలు, మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా ఉండే అవకాశం ఉందంట. అండ్ ఇంకొకటి వృద్ధులకు సంబంధించి, లేదా వృద్ధులకు సంబంధించి కాదు, ఆయుర్దాయానికి సంబంధించి లైఫ్ స్పాన్ 2050 నాటికి 5 ఏళ్ళు పెరగనుందంట ఆయుర్దాయము. సో ప్రపంచవ్యాప్తంగా మానవుల సగటు ఆయుర్దాయం 2050 నాటికి 5 ఏళ్ళు పెరుగుతుందని ల్యాన్సెట్ జర్నల్ రీసెంట్గా నివేదిక ఇచ్చింది. స్త్రీ పురుషుల జీవితకాలము 73.6 ఏళ్ళ నుంచి 78.1 ఏళ్ళకు పెరిగే అవకాశం ఉంది. లైఫ్ స్పాన్ ఎక్స్పెక్టెన్సీ ఇక్కడ చూడండి 2050 వరకు ఉండబోతోందని చెప్పేసి ఎవరు ల్యాన్సెట్ వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మరి పెరగడానికి కారణం ఏంటంటే నిపుణుల అభిప్రాయాలు ఏంటంటే అంటువ్యాధుల ఉధృతి తగ్గొచ్చు అంట. సో వ్యాధులు తగ్గొచ్చు. అండ్ వ్యాక్సినేషన్, పోషకాహారం, వైద్య విధానాలు ధనిక దేశాల్లో సగటు జీవితకాలం పెరిగేందుకు దోహదం చేస్తుందని ఈ నివేదిక చెప్తోంది. కెనడా, గ్రీన్లాండ్ మధ్య చిన్న ఖండం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. బయటి ప్రపంచానికి ఇప్పటి వరకు తెలియని ఓ చిన్న ఖండం ఒకటి కెనడా, గ్రీన్లాండ్ మధ్య ఉందని తాజా అధ్యయనంలో తేలింది. డేవిస్ జలసంధి కిందే ఈ సూక్ష్మ ఖండం ఉందని పరిశోధకులు గుర్తించారు. అండ్ ఉప్పాసలా యూనివర్సిటీ, స్వీడన్, డెర్బీ యూనివర్సిటీకి చెందిన భూగర్భ శాస్త్రవేత్తలు మొదటిసారి కనుగొన్నారు. సైంటిస్టుల బృందం ఇక్కడి టెక్టోనిక్ ప్లేట్ కదలికలపై అధ్యయనం చేస్తుండగా ఈ ప్రాంతంలో 402 కిలోమీటర్ల పొడవైన చిన్నపాటి ఖండం ఉందని చెప్పడం జరుగుతుంది. అండ్ రీజనల్ ఇష్యూస్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా అనౌన్స్ చేసిన ఒక ఇనిషియేటివ్, ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు, యూపీఎస్సీలో ఉత్తీర్ణులైన వారు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణుల వారికి ఆర్థిక సాయం చేసే ఒక ప్రోగ్రాం పేరు ఏంటంటే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం. ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్లో ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారు ఎవరైతే ఉంటారో, మన రాష్ట్ర అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అవార్డ్స్. సో మెంచు గొంజాలెజ్కు గాంధీ మండేలా అవార్డు. గ్వాటమాలా మానవ హక్కుల ఉద్యమకారిణి రిగోబెర్టా మెంచుటుమ్ అండ్ మెక్సికో రాజకీయ నేత, వ్యాపారవేత్త విక్టర్ గొంజాలెజ్ టోరెస్లకు గాంధీ మండేలా పురస్కారం లభించిందంట. ఆదివాసీల హక్కుల కోసం మెంచు నిరంతరం పోరాడుతున్నారు. ఆమెకు 1992లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. గొంజాలెజ్ ఆరోగ్య సంరక్షణ రంగంలో విశేష కృషి చేస్తున్నారు. వీరికి ఈ పురస్కారాన్ని గాంధీ మండేలా ఫౌండేషన్ రీసెంట్గా మెక్సికోలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. అండ్ యూపీఎస్సీ చైర్పర్సన్గా ఉన్న వ్యక్తి రాజీనామా చేశారు. మనోజ్ సోని గారు వ్యక్తిగత కారణాల వల్ల రిజైన్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. వాస్తవానికి ఇటీవల కాలంలో కొన్ని వివాదాలు కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనోజ్ సోని గారు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ. సో దానికి సంబంధించి చైర్పర్సన్గా ఉన్న మనోజ్ సోని గారు రాజీనామా చేశారు. రాష్ట్రపతి గారు ఆమోదించారు. ఎందుకంటే యూపీఎస్సీ చైర్పర్సన్ ప్రెజెంట్స్ హీజ్ రెసిగ్నేషన్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో పోటీ నుంచి వైదొలుగుతున్నానని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గారు చేసిన ప్రకటన. వాస్తవానికి ఇటీవల జరిగిన డిబేట్లో తను ఓడిపోవడం, యాక్చువల్ అమెరికా ఎలక్షన్స్ అంటేనే డిబేట్స్, ఓడిపోవడం కానివ్వండి, మరియు తన ఏజ్ రీత్యా కానివ్వండి, చాలా వరకు ఇటీవల కాలంలో మనకు వార్తల్లో కనిపిస్తూ ఉన్నారు. జో బైడెన్ సో అధ్యక్ష రేసు నుండి వైదొలుగుతున్నానన్నారు. ఇక రిపబ్లికన్ పార్టీ తరఫున మాత్రం ట్రంప్ గారు దూసుకెళ్తున్నారు. సో ఇక్కడ పద్మశ్రీ పురస్కార గ్రహీత కమలా పూజారి గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. సేంద్రియ సేద్యం విస్తృతికి విశేష కృషి చేసిన ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన మహిళ మరణించడం జరిగింది. 2019లో తను పద్మశ్రీ పురస్కారాన్ని గెలుపొందారు. అప్పుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా. సో పేరు గుర్తుంచుకోండి, పద్మశ్రీ పురస్కార గ్రహీత కమలా పూజారి గారు ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన వారు. తను ఏ రంగంలో గుర్తింపు పొందారంటే సేంద్రియ సేద్యంలో గుర్తింపు పొందిన మహిళ.
సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ప్రపంచ హెరిటేజ్ కమిటీ సదస్సు భారత ఆతిథ్యంలో నిన్నటిన ప్రారంభమైంది. కేరళలో మరొకసారి నిఫా కలకలం అండ్ వృద్ధుల జనాభా రెట్టింపయ్యే అవకాశం ఉంది 2050 నాటికి భారత్లో అని చెప్పేసి. అండ్ 2050 నాటికి ప్రపంచ ఆయుర్దాయం అనేది 5 ఏళ్ళు పెరుగుతోందని చెప్పేసి. అండ్ కెనడా గ్రీన్లాండ్ మధ్య చిన్న ఖండ మానవాలు అండ్ సివిల్స్ అభ్యర్థుల కోసం పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అండ్ మెంచు గొంజాలెజ్కు గాంధీ మండేలా అవార్డు. అండ్ యూపీఎస్సీ చైర్పర్సన్గా ఉన్న మనోజ్ సోని గారు రాజీనామా చేశారు. అండ్ పోటీ నుంచి వైదొలుతున్నట్లుగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటన. అండ్ పద్మశ్రీ పురస్కార గ్రహీత కమలా పూజారి గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.